నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ఈవినింగ్ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం పర్యటనతో అక్కడ హీట్ పెరిగింది. అన్ని పార్టీలు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే టీడీపీ జనసేనకు సంబంధించి పొత్తుల విషయం, సీట్ల పంపకాల విషయం ఇంకా కొలిక్కి రాలేదు. టీడీపీ నుంచి వచ్చినటువంటి 20 సీట్ల ఆఫర్తో జనసేనాని అంతర్మథనంలో పడినట్టు తెలుస్తోంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో కాకినాడలో నియోజకవర్గాల వారీగా అక్కడ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. టీడీపీ నుంచి వచ్చినటువంటి ఆఫర్ని వాళ్లతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంతర్మథనంలో పడినటువంటి జనసేనాని భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారా, టీడీపీతోనే ముందుకెళ్తారా, ఏం చేయబోతారు? ఇదే మనం ఇవాళ చర్చించుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ నరేష్ గారు. నరేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఇక మనతో పాటుగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. సురేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో ఓవరాల్గా మీరైతే ఆల్ సెట్ అన్నట్టు కనిపిస్తున్నారు ఎలక్షన్స్ కోసం. వై నాట్ 175 అంటున్నారు, వై ఏపీ నీడ్స్ జగన్ అనే మాట ఉంది. బట్ అక్కడ ఉన్నటువంటి ఓవరాల్ సిచ్యువేషన్ అనేది ఎలా కనిపిస్తోందండి? మేడం, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా వచ్చే ఎన్నికల్లో విజయడంకా మోగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న సారథ్యంలో సిద్ధంగా ఉంది. ఇది ఇదివరకే చెప్పాం మేము. ఇతర పార్టీల్లో లాగా మాకు పార్టీల్లో గొడవలు కానీ లేదా ఇతరుల పార్టీలతో పొత్తుల్లో గొడవలు కానీ ఇలాంటివి ఏవి లేకుండా కేవలం నేరుగా మేము ప్రజలతో సంబంధం పెట్టుకున్నాం, ప్రజల కోసం పరిపాలన కొనసాగిస్తున్నాం. కాబట్టి ప్రజలు ఆమోదించదగినటువంటి పరిపాలన అందించాము, ప్రజలు ఆనందపడేటువంటి పరిపాలన అందించాం. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా విజయడంకా మోగిస్తామని చెప్పేసి మేము బలంగా విశ్వసిస్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలు ఏ విధమైనటువంటి పరిపాలన కావాలో దానికి నిరంతరం శ్రమిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి విజయాన్ని మేము కైవసం చేసుకోబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం మేడం. ఎస్. సో నరేష్ గారు, అక్కడైతే వైఎస్ఆర్సీపీ చాలా ధీమాగా ఉంది. అదర్ పార్టీస్కి చూసుకున్నట్టయితే జనసేన టీడీపీ పరిస్థితి ఎలా ఉందండి? గతంలో ఉమ్మడి కార్యాచరణ అనౌన్స్ చేస్తామని చెప్పినటువంటి జనసేన టీడీపీ, ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చిందంటారా? ఇక్కడ మనం ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఆ అవకాశాలని అందిపుచ్చుకోవటంలో సక్సెస్ అవుతూ ఉంటారు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్డు మీద దొరలాడటం ఏంటో అర్థం కాలేదు. ఇంకొకటి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి పలకరించి పొత్తు తెలుగుదేశం పార్టీతోనే మేము 2024 ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నామని ఎవరితోనూ చర్చించకుండా నిర్ణయం తీసుకోవడంలో కూడా తొందరపాటు చర్య అది. ఆ తొందరపాటు చర్య ఇప్పుడు ప్రతికూలంగా మారింది జనసేన పార్టీకి. ప్రశాంత్ కిషోర్ గారు గడిచిన 2-3 నెలల నుంచి లోకేష్ గారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది. ఆ భాగంలోనే ఫస్ట్ ప్రశాంత్ కిషోర్ గారి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సీట్లు ఇవ్వటం వల్ల మీకు నష్టం జరిగిద్ది అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినట్టు ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చలో భాగంగానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి లోకేష్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూర్ అడిగారు, ఎవరు పొత్తులో మీకు మీ సీఎం అభ్యర్థి ఎవరు అని ఆ క్వశ్చన్ అడిగితే అందులో నో డౌట్ ఎట్ ఆల్ చంద్రబాబు నాయుడు గారే సీఎం క్యాండిడేట్, పవన్ కళ్యాణ్ గారు కూడా అనుభవజ్ఞైన వ్యక్తులే సీఎం అవుతారని చాలాసార్లు చెప్పారు అని చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారిని అడిగితే మేము పొత్తులో నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకుంటాం సీఎం అభ్యర్థి ఎవరనేది. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అంటే ఒక ప్లాన్డ్గా పవన్ కళ్యాణ్ గారిని తప్పించటం కోసం, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే సీట్లు తగ్గించటం కోసం పవన్ కళ్యాణ్ గారిని యాచించే స్థితికి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్యూర్గా జనసేన పార్టీతో మైండ్ గేమ్ ఆడుతుంది. ఆ మైండ్ గేమ్ భాగంలోనే తెలుగుదేశం తెలంగాణలో కంటెస్ట్ చేయకుండా పక్కొచ్చింది. ఏదైతే వాళ్ళకి బలంగా ఉందని చెప్పుకుంటున్న కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇచ్చిన టికెట్లో కూడా వాళ్ళ సపోర్ట్ ఎక్కడా తెలుగుదేశం పార్టీ చేయలేదు. ఇంకొక యూట్యూబర్ ఛానల్లో కూడా
మీ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవైనా ఆఫర్ చేస్తారంటే దాన్ని కూడా తెలుగుదేశం పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అని లోకేష్ గారు చెప్తుండటం కూడా ప్రశాంత్ కిషోర్ గారి మైండ్ గేమ్లో ఒక భాగం మాత్రమే. అంటే చిన్నగా జనసేన పార్టీని శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి తీసుకొచ్చి దాంట్లో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తా తన స్థాయిని, తన పరపతిని, తన పార్టీని దిగజార్చారు. అందులో నో డౌట్. ఈ డెవలప్మెంట్ అంతా ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత అసలు ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలే ఇవి. పర్సనల్గా ఏదైతే 2019 ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు బీహార్ డెకాయిట్లు, బీహార్ నుంచి ఇక్కడ మా పార్టీకి సంబంధించిన ఓట్లు తీసేస్తున్నారు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ దిక్కయ్యారు. అసలు అతను ప్రశాంత్ కిషోర్ గారు ఓన్లీ సోషల్ మీడియాని మ్యానిపులేట్ చేయగలడు, ఫాల్స్ని స్ప్రెడ్ చేస్తాడు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న టాక్ అది. సో మనతో పాటుగా జనసేన పార్టీ వీర మహిళ బొడ్డపాటి రాజేశ్వరి గారు మరి కాసేపట్లో జాయిన్ అవబోతున్నారు. ఓవరాల్గా నిజంగానే ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయిన తర్వాతే పరిస్థితులు మారిపోయాయని మాట్లాడుకుందాం. అయితే సో సురేష్ గారు, గతంలో ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీకి కూడా వర్క్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి స్ట్రాటజీస్, ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి స్ట్రాటజీస్లో ఏదైనా చేంజెస్ కనిపిస్తున్నాయా మీకు? మేడం, ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడ కూడా ఆయన వాళ్ళ భేటీ జరుగుండొచ్చు కానీ అధికారికంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి ఆయన పని చేస్తున్నారా లేదనే దాని మీద కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఐపాక్ అనేటువంటి సంస్థ ఒక 2 రోజుల క్రితమే అధికారికంగా వారి ట్విట్టర్ అకౌంట్ లో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నామని చెప్పి ఐపాక్ అనేటువంటి సంస్థ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు వ్యూహాలతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తుల్లో సీట్ల గురించి కానీ ఇంకొకటి కానీ ఏది జరిగినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి దాని వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏవి కూడా మాకైతే వాటి వల్ల లాభాలు కానీ నష్టాలు కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే పెద్దగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాధించింది ఏమీ లేదు ఈ 4 ఏళ్లలో కానీ, గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళు సాధించింది ఏమీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏ విధంగా అయిందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. తప్ప ఆయన కూడా చాలా వరుస పెట్టి తప్పులు చేస్తూ ఈరోజు ఆయన ఉనికికే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితికి ఆయన పార్టీ రావడం జరిగింది. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సరే ఒక పొత్తుల్లో ఇతర పార్టీలతో ముందుకెళ్లేటప్పుడు ముందు వాళ్ళ యొక్క క్యాడర్ తోనూ పార్టీ నాయకులతోనూ సమీక్షా సమావేశాలు నిర్వహించి పార్టీల మెజార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకొని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను మరి చూసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ ఇది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నపలంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన అవినీతి కేసుల్లో అరెస్ట్ చేసి న్యాయబద్ధంగా ఆయన జైలుకి వెళ్ళి జైల్లో ఉంటే ఈయన ఇప్పటికీ నేను ఇప్పుడు నిర్ణయించుకున్నాను రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తానని ఈయన ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా అడిగారో తెలీదు, ఏ జనసేన పార్టీ క్యాడర్ ఈయనకి మనం తెలుగుదేశంతో పోదామని చెప్పి ఈయనకి విన్నవించుకున్నారో తెలియదు. ఈయన ఉన్న ఫలంగా నిర్ణయాన్ని ప్రకటించేశారు. దీనిలో ఆయన ఊహించలేదు తెలుగుదేశం పార్టీకి కూడా పవన్ కళ్యాణ్ పట్ల అదేవిధంగా జనసేన పార్టీ పట్ల చులకన భావం ఏర్పడింది. ఈయనకి మనం తప్ప ఇంకొకరు దిక్కు లేదు రాజకీయంగా, మనతో పోతేనే ఈయనకి ఉనికి ఉంటుందనే నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చేశారు. దాంట్లో ఆ ప్రక్రియలో భాగంగానే నారా లోకేష్ వెంట వచ్చేటువంటి వ్యాఖ్యలు సీఎం ఎవరంటే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి సీఎం అంటారు. పోనీ డిప్యూటీ సీఎం అన్నా మీరు ఆ జనసేన పార్టీకో పవన్ కళ్యాణ్ గారికో ఇస్తారంటే లేదు అది మా పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అంటారు. నరేష్ గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారేమో సీఎం ఎవరు అనేది నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చొని చర్చించుకుంటాము, మిగతావి మీరు చూడండి అనేసి అన్నారు. మరి నారా లోకేష్ గారు ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడినా అది అధికారికంగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఆయనే ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అందులో అనుమానమే లేదనేసి ఆయన నిర్ధారించడం జరిగిపోయింది. అంటే దీన్ని బట్టి మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, మీతో మాకు ఎటువంటి సమస్య లేదని చెప్పకనే నారా లోకేష్ గారు చెప్పారు. ఇప్పుడు
మీరు జనసేన పార్టీ వాళ్ళు మాకు 30 సీట్లు కావాలా 40 సీట్లు కావాలని డిమాండ్ చేసేది ఉండదు. ఏదైనా వాళ్ళు తృణమో పనమో ఇచ్చే 5-10 సీట్లు తీసుకోవాలో తప్ప జనసేన పార్టీకి పెద్దగా ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ ఇవ్వడం లేదు. ఇక జనసేన పార్టీ కూడా ధైర్యంగా ఎలక్షన్లోకి పోయేదానికి ఎక్కడ కూడా సాహసం చేసేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా 2 పార్టీలు కలిసినా లేదా ఇతర మిగతా పార్టీలను కలుపుకొని వచ్చినా కూడా రాష్ట్రంలో ఈరోజు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండడం వలన ఈ ప్రతిపక్ష పార్టీలకు రాబోయేటువంటి ఎన్నికలు పెద్ద యుద్ధమే అని చెప్పేసి చెప్పుకోదు. ఎందుకంటే గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాడే పాట ఏంటంటే, మేము వస్తే ఆ ప్రజలందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, పరిశ్రమలను తీసుకొని వస్తాం, మళ్ళీ మొదటికి అంటే ఎప్పుడు అధికారంలో లేనట్టు, ఎప్పుడు వీళ్ళు రాష్ట్రంలో పరిపాలన చేయనట్టు వీళ్ళు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే రేపు అధికారంలోకి వచ్చి మళ్ళీ అన్ని చేస్తామంటున్నారు. కానీ ఎక్కడైనా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు గారు ఇవి సాధించారు అని చెప్పగలిగినటువంటి దాఖలా లేదు. ఆ పరిస్థితి కూడా ఆ పార్టీలో లేదు. ఎందుకంటే అంతగా చెప్పుకోదగినటువంటి ప్రగతిని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధించింది లేదు. కాబట్టి ఈ రోజు మళ్ళా వాళ్ళు మాకు అధికారం ఇచ్చి అవి చేస్తాం, అధికారం వస్తే ఇది చేస్తాం అంటున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కేవలం అధికారంలోకి రావడానికి ఒక పావుగా పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల ఏదో ఒక సామాజిక వర్గం ఆయన వెంట నడుస్తుందనో లేదా ఆయన్ని అభిమానించేటువంటి అభిమానులు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతారనో తద్వారా లాభాన్ని పొందుదామని ఆశించి పవన్ కళ్యాణ్ గారిని ఒక బావుగా బూచిగా వాడుకున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా విస్మరించింది. మీకు తెలుసో తెలీదో, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు దాదాపు 800 మంది జనసేన పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం జరిగింది. జనసేన పార్టీ కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లడం జరిగింది. వారు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న పక్షంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిపైన లాఠీ చేయడం కూడా జరిగింది. దీన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. మళ్ళీ అలాంటి పార్టీకి వీరు ఏ పద్ధతిలో మద్దతు ఇస్తున్నారో ప్రజలకే సమాధానం చెప్పాలి. కానీ సో అందుకే సురేష్ గారు మనతో పాటుగా ఉన్నారు జనసేన పార్టీ వీర మహిళ బొడ్డపాటి రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు, వెల్కమ్ టు ద షో అండి. ఓవరాల్ గా అయితే ఎందుకని జనసేన పార్టీలో ఒక అంతర్మదనం అనేది స్టార్ట్ అయిందా? పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆలోచనలు అనేవి మొదలు పెట్టారా? గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కలిసి ముందుకెళ్తాము, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే మేము పొత్తు పెట్టుకుంటున్నాము అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ తర్వాత మొత్తం సీన్ అంతా మారిపోయిందా? ఒంటరిగానే పోటీ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మీలాంటి సైనికులకి కార్యకర్తలకి ఎందుకు కనిపిస్తోంది అలా? ఎలక్షన్లు వచ్చే టైంలో ప్రతి ఒక్క ఎలక్షన్ దగ్గర అదే జరుగుతుంది మేడం. ప్రతి పార్టీలో ఇదే జరుగుతుంది. ఈ అంతర్మదనం లేని పార్టీ అంటూ లేదు. ఇటు వైసీపీలో కూడా అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళకి సడన్ గా పవన్ కళ్యాణ్ గారి మీద అంత ప్రేమ ఎందుకు కలిగింది అన్నది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదే ప్రేమ మీకు గతంలో ఉంటుంటే మీరు ప్రజలకి సరైన పాలన అందించేవారు. మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తూనే ఈ 5 సంవత్సరాలు గడిపేశారు. కానీ ఈ రోజు సడన్ గా చంద్రబాబు నాయుడు గారితో కలిసేటప్పుడు మీకు భయం కలుగుతుందో మాకు అర్థం కావట్లేదు. పొత్తుతో వస్తే మీకు డిపాజిట్లు కూడా రావో అర్థం కావట్లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం చూపిస్తున్నారంటే నిజంగా ఇది నక్క వినయాల్లాగే ఉంది తప్ప నిజం కాదు మేడం ఇది. సో అయితే రాజేశ్వరి గారు, ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే 20 స్థానాలు మాత్రమే జనసేన పార్టీకి కేటాయించబోతున్నారు కాబట్టి ఇన్నేళ్లప్పటి నుంచి పడినటువంటి శ్రమ, కృషి, చేసినటువంటి పోరాటాలు కేవలం 175 స్థానాల్లో 20కి మాత్రమే పరిమితం అవ్వాలా అనేటువంటి అసంతృప్తి లేదా మీకు ఎవరికి? అసంతృప్తి ఉంటది మేడం. ఎందుకంటే ఇంకా అది డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అవ్వకుండానే 20 స్థానాలని 30 స్థానాలు అంటుంటే ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయించి మనం ఈ రూట్ లో వెళ్తే మనకి ప్రజలకి న్యాయం జరుగుతుంది అని చెప్పారు అంటే ఆ రూట్ లో వెళ్ళడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మాకు ఇన్ని స్థానాలు కావాలి, ఇన్ని సీట్లు కావాలని కాదు. మెయిన్ ఈ వైసీపీ పరిపాలన నుండి ప్రజలు పడుతున్న దుస్థితి నుండి బయటపడేసి రాష్ట్రాభివృద్ధి జరగాలి మేడం. మెయిన్ రాజధాని కావాలి.
అంటే రాజధాని లేని రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్ణయించారా? 2014 నుంచి 19 వరకు మీరు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు. ఏ రాజధాని డిసైడ్ చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీరు కావాలనుకుంటున్నారు, మీ నాయకుడు కావాలనుకుంటున్నారు? అమరావతి రాజధాని అని ఎక్కడా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ముందు అది తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఎందుకు కేంద్రానికి గెజిట్ నోటిఫికేషన్ పంపించలేదు? అమరావతిని రాజధానిగా మేము నిర్ణయించామని. కేంద్రం దాన్ని రాజధాని అని మీ అంతటా మీరు అనుకుంటే సరిపోదు సార్. మీరు అన్నట్టే ఆలోచిద్దాము. కనీసం 3 రాజధానులు 5 రాజధానులు అంటున్నారు. ఏకైక రాజధాని అన్నా ఉంటది కదా. రాజధాని ఇన్ని 3 రాజధానులని ఆయన ఎక్కడా చెప్పలేదు. రాజధాని అనే దానికి ఒకటి గుర్తుంచుకోండి, చాలా దేశాలకి చాలా కంట్రీస్కి 2-3 రాజధానులు ఉన్న రాష్ట్రాలు కూడా రాజధాని ఎక్కడా ఉండే. ఇప్పుడు డిజిటలైజేషన్లో రాజధాని ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండకూడదు. అసలు మీకు అమరావతి ఎందుకు అమరావతిని రాజధానిగా ఫిక్స్ చేసిన రోజు ఎందుకు ఎన్ని కంపెనీ ఇప్పుడు వైజాగ్ అనగానే వైజాగ్లో చాలా సానుకూలత ఉంది. రాజధానికి కావాల్సిన రాజధాని వైజాగ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయింది. 3 రాజధానులు 4 రాజధానులు. హైకోర్టు ఎక్కడుంటే ఎవరికేం సంబంధం అండి? అసెంబ్లీ ఎక్కడుంటే ఎవరికేంటి సంబంధం? పరిపాలన విధంగా ప్రజలకు అనుకూలంగా ఉండేది. ఒకసారి వినండి మీరు, రాజేశ్వరి గారు ఒకసారి వినండి. మీరు అన్నట్టు ఏదో ఈ ఆ పరిపాలన ఏంటి ఒక్కటన్నా చెప్తున్నారా? మీ నాయకుడు ఏ రోజున ఒక్క మీటింగ్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పు చేశారు, ఈ ఏరియాలో ఈ తప్పు జరిగింది, వీళ్ళ ఆస్తులు విధ్వంసం జరిగింది, ఈ విధంగా అసలు ఇంకా నయం తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ విధ్వంసం జరిగింది. ఎవరండి ఆడపిల్లలు వెళ్ళిపోయారని ప్రతి గవర్నమెంట్లోనే జరిగింది. మహారాష్ట్రలో తెలంగాణలో మనకంటే ఎక్కువ మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. అమ్మాయిలు మిస్ అవడానికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ప్రభుత్వం మీద విమర్శించడానికి ఎటువంటి సాకు లేక ఇలాంటి పనికిమాల సాకులు చెప్పటమే. మీరు ఎంతమంది మిస్ అయ్యారండి? అసలు అమ్మాయిలు మిస్ అవటం ఏంటి? అమ్మాయిలు వెళ్ళిపోయేదానికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? మైండ్ లైన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు చెప్తా ఉన్నారు. అంటే అమ్మాయిల మిస్సింగ్ అనే కేసు, అమ్మాయిల మిస్సింగ్ కేసు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే జరిగిందా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరగలేదా? డెఫినెట్ గా అవన్నీ ప్రభుత్వం చేసిద్దండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు వేరు, లేకపోతే ప్రజలు మిస్సింగ్ వేరు. ఎక్కడైనా మిస్ అవుతూ ఉంటారు. మీరు కేసు పెట్టలేదా? ఏదో దాంట్లో నేను చూసాను మీ వీడియోని. దేని మీద ఏడ్చుకుంటా మీరు అక్కడ చేశారు. దేనికోసం అయ్యా అంత యాక్టింగ్ చేశారో తెలియదు. మీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించినందుకు మీరు మాకు చేసిన అవమానం అది. ఏం చేశారని ప్రశ్నించడం అంటే సీఎంని ఎలా పడితే అలా తిట్టటము, చంపేస్తానంటాము, బట్టలోడు తీసి కొడతా అంటాము, లేకపోతే రెడ్ బుక్ లో రాసుకున్నాము, మీ పని చెప్తా ఉన్న అధికారులను బెదిరించటం, ఇదా? ఇలా చేస్తే ఊరుకుంటారా? ఈ 5 సంవత్సరాల రోడ్లతో స్థితి చెప్పండి. 1-2 జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవకతవకలు చాలా ఉన్నాయి. ఒకటి చెప్పండి అంటున్నా, ఒక అవతవక చెప్పండి అంటున్నా. ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యం వేరు, అమ్మాయిలు మిస్సింగ్. ముందు అది తెలుసుకోండి. ముందు లా అండ్ ఆర్డర్ వైఫల్యం ఏం జరిగింది? ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తే విచ్చలవిడిగా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టారు, కేసులు పెట్టారు. ఎక్కడ ట్రైన్ తగలబెడితే ఒకసారి వినండి, ట్రైన్ తగలబెడితే కడప గొండాల పని అని చెప్పేసి తూర్పుగోదావరి వాళ్ళని అరెస్ట్ చేశారు. కడప వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు? మీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? వాళ్ళ సమస్యలు అడగటానికి వెళ్ళిన నాయ బ్రాహ్మణుల్ని మీ తోకలు కత్తిరిస్తానని బెదిరించాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మీకు బట్ల అమ్మాయిలు. రాజేశ్వరి గారు, ఇదే కీలకమైనటువంటి పాయింట్ కదా. మీరు ఇన్ని సమస్యలు ఉన్నాయనుకుంటున్నప్పుడు జనసేన పార్టీ వీర మహిళలుగా మీరు మాత్రమే పోరాటం చేశారు. ఆ టైంలో టీడీపీ నుంచి ఏ కార్యకర్తలు లీడర్లు ఎక్కడున్నారు? మీకు సపోర్ట్ గా ఎందుకు రాలేదు? అయినప్పటికీ మీరెందుకు వాళ్ళతోనే కలిసి పొత్తుకు వెళ్దాం అనుకున్నారు? చివరికి ఒక అసంతృప్తి, నిరాశ, నిస్పృహ అనేది మీ అందరికీ కనిపించింది కదా అనేది వాదన. అక్కడ అసంతృప్తి కలిగిందంటే మేడం, ఒకటి ఇప్పుడు ఒక పిచ్చి కుక్కను తరవాలంటే అందరూ కలవాలి. అది మామూలు కుక్కను తరవాలంటే కలవక్కర్లేదు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే వీళ్ళు ఆల్రెడీ మద్యపానం మీద
ఇతర ఇసుక మీద అన్ని డబ్బులు నొక్కేసి ఉంచుకుని ఈ రోజు డబ్బు వెదజల్లి రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు. నిజంగా ప్రజలు అమాయకులు చెప్పాలంటే. అయితే మీరు కలిసిపోవాలి, రాజేశ్వర్ గారు, మీరు కలిసిపోవాలి అనుకున్నప్పుడు మీకు కూడా ఒక సముచితమైనటువంటి స్థానం అనేది, మీకు కూడా ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ, ప్రాముఖ్యత అనేది అక్కడ ఇవ్వాలి కదా. కేవలం 175లో 20 స్థానాలకి మాత్రమే జనసేనను పరిమితం చేయడము అనేది, ఆ తర్వాత ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు కదా మీలాంటి కార్యకర్తలు, ఒక లీడర్లు అనేవాళ్ళు, మేమంతా పోటీ చేయాలి, లేకపోతే కనీసం మా పార్టీ నుంచి ఇంకెవరికి ఇవ్వాలి అనేటువంటి అసంతృప్తి అనేది కనిపిస్తుంది కదా అక్కడ. ఆ టైంలో జరగాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసే వరకు మేడం 20 స్థానాలని చెప్పలేం కదా. అంటే 20 స్థానాలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మాట్లాడారు కదా. మాట్లాడారు మేడం. ఈ డిస్కషన్స్ ప్రతి పార్టీలో జరుగుతాయి ఎలక్షన్స్ ముందు. మీ పార్టీలో డిస్కషన్స్ ఏమైనా ఉన్నాయా? తావుందా? మీరు కూడా ప్రతి ఒక్కటి డిస్కషన్ అన్నట్ల పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసేది? డిసైడ్ చేస్తాడు, దాన్ని బట్టి మేము వెళ్తాము. అంటే మీ అభిప్రాయాలు చెప్పుకునే ప్లేస్ ఉందా అక్కడ, స్పేస్ ఉందా అని అడుగుతున్నారు నరేష్ గారు. ఉంది మేడం, ఉంది. ఎందుకంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి మాకు పదవులున్న అందరికి ఫోన్లు వచ్చినాయి, యాక్టివ్ మెంబర్స్ కూడా ఫోన్లు వచ్చినాయి. ఎవరికి ఒకరి పేరు చెప్పగలరా? ఫోన్ వచ్చిన పేరు ఒకరి పేరు చెప్తారా? ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రీ ప్లాన్డ్ గా తెలుగుదేశం పార్టీతో ఒక అవగాహనకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను. ఏంటి చెప్పండి? మీరు ఒక పేరు చెప్పాలంటారు కదా. మీ పవన్ కళ్యాణ్ గారు ఒకరితో మాట్లాడారు, సంభాషణ చేశారు అనేది ఒక పేరు చెప్పండి. సో మీతో మాట్లాడారా రాజేష్? నాకు వచ్చింది. అవన్నీ ఫాల్స్ లాగానండి. నాకు వచ్చిందని టీవీ ముందు కూర్చొని చెప్తే వింటానికి మేమే చిన్నపిల్లలు ఇక్కడ ఎక్కడా లేరు. ముందుగా మనం చెప్పుకోవాలండి, పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చంద్రబాబు నాయుడు గారితో ఒక అవగాహనకు వచ్చారు. సురేష్ గారు కూడా చెప్పండి. జనసేన పార్టీలో కార్యకర్తలు, క్రియాశీలక సభ్యులు గాని లేదా ఇన్ఛార్జీలు అనేది కేవలం పేపర్లకు పరిమితం. పవన్ కళ్యాణ్ గారు ఎవరితో మాట్లాడతారంటే జనసేన పార్టీలో కేవలం నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడతారు. రాజేశ్వరి గారు చెప్తున్నారు నాకు పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్పి. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు, మేడం ఒక నిమిషం చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారు మేడం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి అధికారం అన్ని పార్టీలకు ఉంటుంది. వ్యవస్థలను ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో మేము కూడా ఒక రాజకీయ పార్టీగా మీరు ఉండేటప్పుడు మీలో లోటుపాట్లు మేము చెప్పేటువంటి స్వాతంత్ర్యాన్ని హక్కు మాకు ఉంటుంది. ఇప్పుడు ఓకే మంచిది. 10 సంవత్సరాలుగా పార్టీని నిర్మించలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో 2019 ఎలక్షన్లలో పుట్టిన ఎవరు మూడో వ్యక్తుల్ని తీసుకొచ్చి పార్టీకి పనిచేయనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈ క్రియాశీలక కార్యకర్తలకు ఈ క్యాడర్ ఎత్తిన రుద్దాడు. పార్టీకి పనిచేయనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి సీట్లు ఇచ్చాడు. ఎవరో సిఫారసు చేసే వాళ్ళకి సీట్లు ఇచ్చాడు. ఇది అబద్ధమని నిరూపించగలరా? ఇప్పుడు 2019లో ఓకే 2019 గారు 2019లో ఉన్నాను మేడం. రాజేశ్వరి గారు నన్ను పూర్తి చేయనివ్వండి. ఒక్క నిమిషం నేను చెప్తున్నా వినండి. 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో 90% అభ్యర్థులు ఇప్పుడు గలంత అయిపోయారు. వాళ్ళు తెలియదు. ఎక్కడ 150 మంది అసెంబ్లీలో ఉన్నారు, ప్రజల తరఫున పోరాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రజలకి ప్రాతినిధ్యం వహించడానికి బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు కొత్తగా ప్రాధాన్యత కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి మాత్రం నిజమండి, ఏంది మేడం నీతి నిజాయితీ? తల్లిని దూషించినటువంటి వ్యక్తిని వదలని చెప్పేసి ఈ రోజు వాళ్ళకు ఊడిగం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అది నీతి నిజాయితీ? కార్యకర్తలు చెప్తున్నారు ఇది చిత్తశుద్ధ? ఇది నిజాయితీ? ప్రజలు ఒక్కటి మీరు పొలవమని వచ్చి పవన్ కళ్యాణ్ గారితో కుదురుమంటే కుదరదు. ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలే ఎన్టీఆర్ రామారావు ఆత్మక్షోభిస్తుంది. మేడం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుంది నారా లోకేష్ చేసేటువంటి అవినీతి రాష్ట్ర వ్యాప్తంగానే. ఈ రోజు నారా లోకేష్ ఒళ్ళో కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు.
రాజేశ్వరి గారు వ్యక్తులు చేసేటువంటి పనులు. రాజేశ్వరి గారు, గతంలో టీడీపీని అన్ని మాటలు అన్న తర్వాత, అన్ని సార్లు విమర్శించి, ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత మళ్ళీ టీడీపీతోనే కలిసి పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? అందులోనూ 20 సీట్లలోనే కాంప్రమైజ్ అయ్యి బరిలో నిలవాల్సిన అవసరం ఏముంది అనేది అది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటారు మేడం. మీ కార్యకర్తల పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు న్యాయం జరగాలంటే ఒక్కటి మేడం, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం అనుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శుభ్రంగా అప్పులు చేసేసి రాష్ట్ర అభివృద్ధి నాశనం చేసేసి పడేశారు. చంద్రబాబు నాయుడు గారి కంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ అప్పులు ముందు స్టాటిస్టికల్ డేటా తీసుకొని వచ్చి మనం అనేటప్పుడు మనం ఒకళ్ళు విమర్శించేటప్పుడు ఒక డేటా ఉండాలి మన దగ్గర. ఇంకోటి ఏనండి, మీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ అప్పులు చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి ఒక అకౌంటబిలిటీ కనపడుతుంది. సంక్షేమ పథకాల రూపంలో జనాలకి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న జరిగిన ఒక పెంచేశారు, మొత్తం నిత్యావసర వస్తువుల రేట్లలో పెంచేశారు. నిత్యావసర ధరలు క్రూడ్ ఆయిల్ ఒకసారి రాయిస్తున్నారు. ఒకసారి మీరు ఏనండి, నిత్యావసర ధరలు లేకపోతే గ్యాస్ ధరలు కూడా జగన్మోహన్ రెడ్డి పెంచారనే నాలెడ్జ్ మీ దగ్గర ఉంది. ఏం చేస్తాము? నిత్యావసర ధరలు క్రూడ్ ఆయిల్ రేట్ల మీద డిపెండ్ అయి ఉంటాయి, డీజిల్ పెట్రోల్. ఒకసారి ఏనండి, వ్యవసాయం చేసిన రైతు అతను పండించే ధాన్యం కూడా అతనే కొనుక్కొని తింటున్నాడు. అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యి కంపెనీలు. కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. రాజేశ్వరి గారు, మీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ కీలకమైంది, ఉమ్మడి కార్యాచరణ అంటే అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఉమ్మడిగా డిసైడ్ చేస్తున్నారా, లేకుంటే టీడీపీ డిసైడ్ చేసిందా అనే జనసేన ఫాలో అవుతుందా? చంద్రబాబు నాయుడు గారు కలిపి డిసైడ్ చేస్తారు మేడం. చంద్రబాబు నాయుడు మీకు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలా ఉంటారో పవన్ కళ్యాణ్ గారికి నాదెండ్ల మనోహర్ ప్రతి ఒక్కరికి రామకృష్ణారెడ్డి గారితో పోల్చి అంత స్థాయి అర్హత నాదెండ్ల మనోహర్ గారికి లేదండి. రాజేశ్వరి గారు, ఆయనకున్న విషయ పరిజ్ఞానానికి నాదెండ్ల మనోహర్ గారితో పోల్చొద్దండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నాదెండ్ల మనోహర్కి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. అర్థమైందా? మీ పార్టీకి వెన్నుపోటుదారుంది, మీరు వెనకేసుకొస్తున్నారు. నాదెండ్ల మనోహర్ అనేటువంటి వ్యక్తి జనసేన పార్టీకి వెన్నుపోటుదారుడు. మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతు ఇస్తున్నారు. ఎవరైనా కూడా ఒక పోలిక వేయాలంటే గతానికి వర్తమానానికి, పాస్ట్ కి ప్రెసెంట్ కి పోలిక ఉండాలి. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఏ ప్రాతిపదికన మద్దతు ఇస్తున్నారు? మీరు అంటున్నారు అప్పులని, మీరు అంటున్నారు కంపెనీలని. ఓకే, చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ అప్పులు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పటికంటే పరిశ్రమలు ఎక్కువ వచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పటికంటే, మేడం నన్ను ఒకసారి పూర్తి చేయనివ్వండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పటికంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఎక్కువ వచ్చాయి. తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అప్పటి ప్రభుత్వానికన్నా ఇప్పుడు ఉద్యోగాలు ఎక్కువ వచ్చాయి. జిఎస్డిపి వృద్ధి రేటు అప్పటితో పోల్చుకుంటే తలసరి ఆదాయంలో చంద్రబాబు గారి కంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుంది. రైతులకు, ప్రజలకు, మహిళలకు, యువతకు చంద్రబాబు గారి కన్నా ఇప్పుడు మేలు జరిగింది. మీరు ఏ ప్రాతిపదికన మళ్ళీ చంద్రబాబు అంటే రాష్ట్రాన్ని వెనక్కి వెళ్ళాలి. అదే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిది ఓవర్లాప్ అయిపోతుందండి, ఎవరి వాయిస్ వినిపించట్లేదు. ఒకటే మేడం, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఏంటంటే ఉమ్మడి నిర్ణయం ఇది. ఏంటంటే జనసేన పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది ఉమ్మడి నిర్ణయం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళకూడదు, తిరోగమనం వెనక్కి వెళ్ళాలి రాష్ట్రం. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఏ విధంగా వెనక్కి వేగంగా పరిగెత్తిందో
మళ్ళీ వెనక్కి వెళ్తేనే వీళ్ళకి రాజకీయ భిక్ష ఉంటుందని చెప్పేసి ఈ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు పలుతున్నారు తప్ప వీళ్ళకి రాష్ట్ర అభివృద్ధి పైన కానీ ప్రజల పైన కానీ పరిపాలన పైన కానీ అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి చేత కాదు కూడా. సో రాజేశ్వరి గారు, కేవలం ప్రభుత్వంలోకి రావాలి, సీఎం అవ్వాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఒక పొత్తు అనేది కనిపిస్తుంది. కనీసం అందులో సీఎం అనేది సీట్ షేరింగ్ తో పాటుగా పవర్ షేరింగ్ అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా అక్కడ? కేవలం చంద్రబాబు నాయుడే సీఎం అవుతారు, దానికి మద్దతు జనసేన ఇస్తోందా? పవర్ షేరింగ్ ఉండాలని మేము ఊహిస్తున్నాం మేడం. ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతున్నాం, ఉంటది కూడా. ఎందుకంటే తెలుగుదేశం ఎంత బలమైన పార్టీగా ఉందో ఇప్పుడు జనసేన ప్రజెంట్ అంతే బలమైన పార్టీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు రెండు సంపూర్ణంగా ఉమ్మడి ప్రభుత్వం ప్రజలకి అవకతవకలు లేకుండా న్యాయం చేయడం కోసం ఉమ్మడి ప్రభుత్వం కావాలనుకుంటున్నారు. కానీ ఇందులో ఎవరు 19 వరకు మీ ఉమ్మడి ప్రభుత్వమే ఉందండి. ముందు అది మర్చిపోతున్నట్టున్నారు, చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టు. వాళ్ళతో స్నేహం చేస్తే మీరు కూడా అలానే తయారవుతారు. అయితే కాబట్టి మేడం ఫ్యూచర్ లో ఏది జరిగినా సంపూర్ణంగా దెబ్బలాటలు లేకుండా నీట్ గా జరగడం కోసం ప్రజలకు ప్రతిదీ అందడం కోసమే ఇది పెట్టుకున్నారు తప్ప ఇప్పుడు అధికార పక్షం అంటూ ఉంది, ప్రతిపక్షం అంటూ ఉంటది, రెండు దెబ్బలాడుకుంటున్నారు ప్రస్తుతం. ఇప్పుడు వైసీపీ ఉన్నట్టు తెలుగుదేశం ఇది ఇలా ఉన్నట్టు జనసేన ఉన్నట్టు అలా కాకుండా సంపూర్ణంగా ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి అంటే రెండు మిత్రపక్షాలు ఉండాలి అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నుండి ఓటు చేయలేమని అన్నారు. కాబట్టి దాని ప్రజల కోసం దేనికన్నా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారు. దృష్టిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనేమో అన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయలేమని చెప్తున్నారు? ఎటువంటి ప్రజలకు సంబంధించిన విషయాల్లో కాకుండా అదర్ వేలో రాష్ట్రం వెళ్తుంది, ఈ పలానా పరిస్థితుల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయలేమని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలం ఉన్నట్టే కదా, అంటే ప్రజల యాక్సెప్టెన్సీ ఉందనే కదా అర్థం. అంటే ప్రజలు పిచ్చోళ్ళు, మీరు తెలియగల ప్రజలు పిచ్చోళ్ళు, మీరు తెలియగలవాళ్ళు. మీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఓటేసి మంచి పరిపాలన అందిస్తున్నాడు, మంచి పరిపాలన అందించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టారు 2019లో. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి పరిపాలన అందించలేదని ప్రజలు అనుకుంటే 2024లో ఆటోమేటిక్గా ఓడిపోతారు. మీరు కలవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల యాక్సెప్టెన్సీ, ప్రజల బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని ఎప్పటి మీటింగ్ లోనే మీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. 2019లో కూడా ఇలాగనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడం కోసం రిమైనింగ్ మిగతా భాగస్వామి పక్షాలను కలుపుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో అవగాహన చేసుకుని కంటెస్ట్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు కదా. నేను అదే అంటుంది. 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయనివ్వటం కోసం నేను అదే చెప్తుంది. 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయనివ్వటం కోసం ఆ రోజు మిగతా ప్రతిపక్షాలను కలుపుకొని బీఎస్పీని కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీని కలుపుకొని చంద్రబాబు నాయుడుతో ఒక అవగాహన చేసుకుని కంటెస్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు? సో రాజేశ్వరి గారు, ఇక్కడ సీట్ షేరింగ్ తో పాటుగా పవర్ షేరింగ్ అని కూడా మీరు అనుకున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనుకుంటే కేవలం అక్కడ టీడీపీ జనసేన మాత్రమే ఉంటాయా? నరేష్ గారు చెప్పినట్టుగా బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నిటితో కలిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అక్కడ చీలకూడదు అనుకుంటే మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా. అండ్ ఇంకోటి మాట వినిపిస్తుంది, ఇంకో మాట కంపల్సరీ ఉంటది మేడం. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో మోదీ గారు పెట్టిన ఒక్క పథకం కూడా ప్రజలకు అందలేదు. మోదీ గారు చాలా మంచి మంచి పథకాలు పెట్టారు, ఒకటి కూడా ప్రజలకు తెలియదు. ఇవన్నీ వైసీపీ అక్కడ నుంచి పథకాలు అందాలి, అక్కడ మోదీ గారు పెట్టిన ప్రతిదీ ప్రజలకు అందాలి. ఏ ప్రభుత్వం అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఏ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా చేస్తాయి. ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది. నిర్మలా సీతారామన్ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఒకసారి వినండి, చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నారు. నేను ఒక మీటింగ్ యువగళం నవశాఖ ముగింపు దీక్షలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతను నేను అమిత్ షా గారితో వివరించాను.
దానికి ఆయన సానుకూలంగా ఉన్నట్టు లేరు. అక్కడి నుంచి నాకు ఎటువంటి సమాధానం లేదు, దానికోసం వేచి ఉంటున్నాను. అది కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకోసం అంటే కొన్ని సంస్థలను అడ్డం పెట్టుకొని రేపు ఎలక్షన్ చేయొచ్చు, సంస్థలు అనుకూలంగానే ఉంటేనే మనం ఎలక్షన్ కమిషన్ లాంటి కొన్ని సంస్థలు అనుకూలంగా ఉంటేనే మనం పాజిటివిటీగా ఎలక్షన్కి వెళ్ళొచ్చు అనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారిని పంపించి బీజేపీ దగ్గరికి వెళ్ళి పొత్తు కోసం రికమెండ్ చేస్తున్నారు. బీజేపీ తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడుతో ఉన్న ఇంతకు ముందు ఉన్న అనుభవం దృష్ట్యా అతనితో పొత్తు అనేది మంచిది కాదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి చాలాసార్లు చెప్పినట్టు చాలా వార్తలు వచ్చినాయి. అందుకోసమనే చంద్రబాబు నాయుడు గారితో పొత్తుకు దూరంగా బీజేపీ ఇప్పటివరకు ఉంటుంది. నేనే కాదు, బీజేపీకి సంబంధించిన నాయకులు జీవి లక్ష్మీనారాయణ గారు కానీ చాలా మంది చెప్తున్న మాటలు ఇవి. ఇప్పుడైతే చెప్పారని అంటున్నారు. మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారితో మోదీ గారు కలవలేదా? అయితే అదే కంటిన్యూ అవుతుందా? బీజేపీ తెలంగాణ బీజేపీ పార్టీ మాకు పవన్ కళ్యాణ్ తో పొత్తు అవసరం లేదని చెప్పింది. చివరికి పవన్ కళ్యాణ్ గారిని బలిపశువుని చేయడం కోసం 33 చోట్ల బలంగా ఉన్నామని చెప్పుకున్న వ్యక్తికి 8 సీట్లు ఇచ్చారు. 8 సీట్లు డిపాజిట్లు లేవు. దాని వలన ఏపీ ప్రభుత్వంలో మీ డిమాండ్ నుంచి డిమాండ్ చేసే స్థాయి నుంచి యాచించే స్థాయికి తెలుగుదేశం పార్టీ బీజేపీ డెఫినెట్ తీసుకొచ్చింది. తప్పు సమయంలో రావడం అనేది మా రాజకీయ వ్యూహంలో తప్పు సమయం. పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయ్యండి. నాకు ఆంధ్రాలో అనవసరంగా పుట్టాను, తెలంగాణలో పుడితే నన్ను తలకెత్తుకునే వాళ్ళు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. తెలుసా ఏంటి? ఆంధ్రాలో కంటే కూడా తెలంగాణలో నేను పుట్టి ఉంటే నన్ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించేవాళ్ళు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగానే ఆశీర్వదించారు తెలంగాణ ప్రజలు. అతి తక్కువ సమయంలో నామినేషన్ వేసిన ఎటువంటి సెలబ్రిటీ స్టేటస్ లేని బరెలక్క శిరీష అలియాస్ బరెలక్క అనే అమ్మాయికి సుమారు 5000 పైన వచ్చినాయి. మీ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారికి వచ్చింది 4000 ఓట్లు. అది మీ పార్టీ పరిస్థితి. తక్కువ టైంలో వచ్చాం ఆయన సామాన్య వ్యక్తి, ప్రజలకి రీచబిలిటీ ముందు అలాంటి అమ్మాయిని తీసుకొని బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం జనసేన పార్టీకి ఉంది, జనసేన పార్టీ నాయకులకు ఉంది. సో రాజేశ్వరి గారు, ఇప్పుడు అక్కడ తక్కువ సమయంలో ఒక వ్యూహం ప్రకారం మీరు డెసిషన్ తీసుకున్నాము అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇదే వ్యూహం వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే బలం పెరిగింది అంటే 20 స్థానాలకి పరిమితం అవడం సరైంది కాదు కదా. అక్కడ ప్రస్తుతం రోమర్ నడుస్తుంది మేడం, ఇంకా ఖచ్చితంగా ఏం తెలియదు కదా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసి మాకు చెప్పిన తర్వాత మా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో జనసేన పార్టీ భవిష్యత్తుని డిసైడ్ చేసిద్దని లోకేష్ గారు డైరెక్ట్ చెప్పారు. భావి సీఎంగా తెలుగుదేశం పార్టీ భావి సీఎంగా భావిస్తున్న లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఖండించలేదు దాన్ని? లోకేష్ గారు ఈ విధంగా అన్నదాన్ని ఎందుకు ఖండించలేదు? ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన ఎందుకు ప్రజలు ఇంకా మోసం చేస్తా ఉంటారు? అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏమి జరగదు, పవన్ కళ్యాణ్ గారిని అనుకున్న అభిమానులకి ఏదైనా ఒక తప్పు ఉంటే తప్పును ఖండిస్తారు, డిస్కషన్ కాదు. దానికి మౌనం అంటే అంగీకారం అని అర్థం. మీకు తెలియపోవచ్చు. అది మీకు తెలీదా? ఎలక్షన్లు అయ్యాకే డిసైడ్ అవుతుందని మీకు తెలీదా? ఎవరు చెప్పారు? ఎలక్షన్స్ కి ముందే పొత్తులోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయాలు ఎలక్షన్స్ కి ముందే పొత్తు పెట్టుకునేటప్పుడే ఒక ఉమ్మడి కార్యాచరణ అన్నారు, చేశారా? చంద్రబాబు నాయుడు నరేష్ గారు తన్ని మాట్లాడిద్దాం ఒకసారి. సో రాజేశ్వరి గారు, ఇక్కడ మీ బలం పెరిగింది లేకుంటే మీరు పోటీ చేయాలి అనుకుంటున్నప్పుడు ఒక డెసిషన్ అనేది కేవలం జనసేనాని మాత్రమే తీసుకుంటారా? నాయకులుగా అక్కడ ఉన్నటువంటి వీర మహిళలుగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలుగా వాళ్ళకు కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి, వాళ్ళకు కూడా మేము కంటెస్ట్ చేయాలి అనేది ఉంటుంది కదా. అప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరవుతారు? కేవలం పవన్ కళ్యాణే అవుతారా? నో మేడం, మా ఇన్ఛార్జీలు అందరూ కలుస్తారు, రాష్ట్ర స్థాయి వాళ్ళు కలుస్తారు. మా సమస్యలన్నీ మేడం ఇది ఇలా అని మేము పంపించిన దాన్ని రాష్ట్ర స్థాయి వాళ్ళు కన్వీనర్లు అక్కడ తీసుకెళ్తారు మేడం, ఇన్ఛార్జీలు తీసుకెళ్తారు. వాళ్ళందరూ కలిసి లోకల్ గా ఉన్న సమస్యల మీద అన్ని చూసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటారు.
అయితే పవన్ కళ్యాణ్ గారు ఏకపక్షంగా ఎప్పుడు నిర్ణయం తీసుకోనని చెప్పారు కదా. ఇప్పుడు కాకినాడలో 28, 29, 30 3 రోజుల్లో సభలు జరుగుతున్నాయి. అక్కడ సమీక్ష సమావేశాలు, కార్యకర్తలతో మీటింగ్లు ఇవన్నీ అవుతున్నాయి. ఒకవేళ అప్పుడు వాళ్ళు మాత్రం 20 స్థానాలు అయితే మేము ఒప్పుకోము అంటే ఏం చేస్తారు? ఇంతకు మించి పోటీ చేయాలి అంటే అది పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు మేడం. అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మనం ఇలా చేద్దాము అని ఒక దిశానిర్దేశం చేశారు అంటే దాన్ని కంటిన్యూస్ గా ప్రజల్లో తీసుకెళ్లడం కోసం మేము పోరాడతాం. సో మేము చెప్తాం. అప్పుడు మీ అధినేతకి చెప్పుకునే ప్రయత్నం చేయరా? లేదు, మనం 20 స్థానాలకే పరిమితం అవ్వాల్సిన పని లేదు, మన బలం పెరిగింది, లేకుంటే చేసినటువంటి పర్యటనలు, మీరు చెప్పినటువంటి పోరాటాలు నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత అక్కడ ఉంది అనుకుంటే దానితో జనసేన బలం పెరిగింది, మనం ఖచ్చితంగా బరిలోకి దిగాలి అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు అక్కడ? చెప్తారు మేడం, చెప్తారు. దాన్ని బట్టి మా అధినేత కూడా వినేటువంటి పరిస్థితి ఉంటే చెప్తారు మేడం ఆ పార్టీలో. సో మీరు చెప్తారు కానీ అక్కడ వినే పరిస్థితి కానీ కనీసం మీరు చెప్పుకునే అవకాశం కానీ ఉంటుందా అనేది సురేష్ గారి డౌట్. ఉంటుంది మేడం, ఎందుకు ఉండదు? వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే మేమే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాము, మేమే గొప్పవాళ్ళమని ఫీల్ అవుతారు. ప్రతి అధినేతతో ప్రతి నాయకుడు మాట్లాడతాడు. రాజేశ్వరి గారు ఇందాకే నేను చుట్టి ఒక 2 ప్రశ్నలు వేశాను. 10 సంవత్సరాలు పార్టీ అయినప్పటికీ మీరు ఇంతవరకు పార్టీ నిర్మాణం 10 సంవత్సరాలుగా పూర్తి చేయలేకపోయినారు. ఒకటి. రెండవది ఏంటంటే 2019లో జనసేన పార్టీ తరఫున నిలబడినటువంటి అభ్యర్థులు దాదాపు 150 నుంచి 160 మంది అభ్యర్థులు ఉంటే ఆ అభ్యర్థుల్లో 99% ఇప్పుడు అభ్యర్థులు లేరు పార్టీలో, మీ పార్టీలో. అది బహుశా మీకు తెలుసో తెలీదో కానీ చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నా 99% మంది అభ్యర్థులు రాజేశ్వరి గారు ఆన్సర్ ఇస్తారట. సురేష్ గారు రాజేశ్వరి గారు ఆన్సర్ వ్యక్తులను అభ్యర్థులు రాజేశ్వరి గారు చెప్పండి. దౌర్భాగ్య పరిస్థితి ఎవరికైనా ఉందంటే అది కేవలం జనసేన పార్టీకే ఆ రోజుల్లో జరిగింది. చెప్పండి రాజేశ్వరి గారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు రాజేశ్వరి గారు అప్పుడు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు అంటున్నారు. ఇప్పుడు మాత్రం డెవలప్ చేసుకున్నాము, మాకు ఇక్కడ కన్స్ట్రక్టివ్ గా ఉంది, అక్కడ కార్యకర్తలు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు అనేది రాజేశ్వరి గారు చెప్తున్నారు. ఒకవేళ అంత కన్స్ట్రక్టివ్ గా మీ దగ్గర డెవలప్ అయి ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటే ఈ 5 ఏళ్లలో డెవలప్ అయిన వాళ్ళలో చాలా మంది కూడా వాళ్ళ డిమాండ్స్ అనేవి ఉంటాయి, వాళ్ళ కోరికలు అనేవి ఉంటాయి. వాటికి తలొగ్గుతారా లేకుంటే పొత్తులో ఉన్నటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి తలొగ్గుతారా అనేది కీలకమైనటువంటి క్వశ్చన్. మా డిమాండ్స్ మేము కూడా చెప్తాం. గ్రామ స్థాయిలో ప్రజలకి మేము కూడా సమాధానం చెప్పుకోవాలి కదా మేడం పొత్తు గురించి. కాబట్టి మా సమస్యలు ఇక్కడున్న పరిస్థితులు మేము పవన్ కళ్యాణ్ గారి వరకు చేరవేస్తాము. అవన్నీ అవగాహనకు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి మీరు మాట్లాడారు కాబట్టి తెలంగాణలో తెలంగాణలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి. ఆంధ్రప్రదేశ్లోనేమో టీడీపీ జనసేన పొత్తు అంటున్నారు. బీజేపీ ఏమో మిమ్మల్ని వదులుకునే పరిస్థితుల్లో లేదు, అక్కడ ఇంకా ఎన్డీఏలో ఉంది, టీడీపీ ఎన్డీఏలో లేదు. అలాంటి టైంలో ముగ్గురు కలుస్తారా? ఎట్లా ఉంటది? బీజేపీతో కలిస్తే బెటర్ అనే వాదన కూడా ఉంది మీ దగ్గర నుంచి. బీజేపీతో కలిస్తే బాగుంటుంది మేడం, ఎందుకంటే మోదీ గారు తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకాలు ప్రజల వరకు చేరతాయి. కేంద్రం నుండి నిధులు తీసుకురాగలిగేది పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వెళ్ళింది ఏదైనా మోడీ గారికి సపరేట్ వ్యవస్థ ఉండదు. ఇక్కడ మోడీ గారికి సపరేట్ వ్యవస్థ ఉండదు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలండి. అంటే వాళ్ళు ఊరికి మోడీ గారు ఇచ్చారని చెప్తున్నారు కదా. సుమారు ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల నుంచి 60 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఓన్లీ 20 లక్షల మందికి మాత్రమే రేషన్ ఇచ్చింది. మీకు ఆ విషయం తెలుసా? అంటే 40 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీకు తెలుసా? కేంద్రం ఒకసారి మీరు తర్వాత లేటెస్ట్ కంప్లీట్ మై వర్డ్స్. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండే పేదల డేటా వేరుంటది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే డేటా పొద్దుగుకు లేదో కేంద్రం జేబుల్లో ఇస్తున్నట్టు మోడీ గారు ఇచ్చారు, మోడీ గారు ఉద్ధరించారు, దేశాన్ని సర్వనాశనం చేసి మీ పవన్ కళ్యాణ్ గారు మోడీ జపం చేయమంటే మోడీ జపం చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు జపం చేయమంటే మీకంటూ ఒక విధి విధానాలు, ఏ పొలిటికల్ పార్టీకైనా ఒక విధి విధానాలు సిద్ధాంతాలు ఉంటాయి. ఎటువంటి విధి విధానాలు సిద్ధాంతాలు
జనసేన పార్టీకి లేదు. ముందు ఆ విధంగా కన్స్ట్రక్టివ్ వేకి అంటే కేంద్రం ఏం చేయలేదు, ఒకసారి వినమ్మా రాజేశ్వరి గారు, ఒకసారి వినండి. చేస్తాడు అంటున్నారు మీరు, అంతేనా? ఏంటంటే మోడీ గారు ఏం చేయలేదు, మొత్తం జగన్మోహన్ మోడీ రెడ్డి గారే ఎవరైనా చేసేది ప్రజలు మోడీ గారికి ఆ బాధ్యత ఇచ్చారు. ప్రధానిగా అతని బాధ్యత అది. అతనేదో మనల్ని ఉత్తరిస్తున్నారు రాష్ట్రాన్ని. ఏం పోలవరానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్ గారు? రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్, వాల్తేరు రైల్వే జోన్ ఇస్తా అన్నప్పుడు ఒకసారి కృష్ణా జలాలు వాటర్ పంపిణీ ఒకసారి నిన్న ఒకసారి వినండి. తను ఏదో ఆన్సర్ చెప్తున్నారు, తను చెప్పండి రాజేశ్వరి. వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ కన్స్ట్రక్టివ్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ తో కూడా రారు. ఒకటి మా పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, మా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఓన్లీ ఆన్సర్. ఇప్పుడు మోడీ గారు వీళ్ళకి సపోర్టివ్ ఉన్నారు. మోడీ గారు మోడీ గారు చూస్తారంటే పవన్ కళ్యాణ్ గారు చూస్తారంటారు, పవన్ కళ్యాణ్ ఏమో నాదెళ్ల మనోహర్ చూస్తారంటారు. ఈ విధి విధానాలు రాజకీయ పార్టీ జనసేన పార్టీ అనేది పొలిటికల్ పార్టీ కాదు, ఇట్ ఈజ్ ఏ డ్రామా కంపెనీ. పొలిటికల్ పార్టీ కాదు. మీ పార్టీకి ఏం పని చేశాడని చెప్పి నిన్న పెద్ద పదవి ఇచ్చారు. బన్నీవాసు మీ పార్టీకి కానీ ప్రజలతో ఉన్న వ్యక్తి, ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తి, అతనికి ఒక పెద్ద పదవి ఇచ్చారు. అలా సురేష్ గారు అన్నట్టు డ్రామా కంపెనీ అనుకోండి ఏమంటారు? రోజానేమో ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీలో నుంచి ప్రజల కోసం పనిచేసుకుంటా వచ్చిందావా. తెలుగుదేశం పార్టీ మహిళా ప్రెసిడెంట్ గా పనిచేసింది. రోజా ఎమ్మెల్యేగా ప్రూవ్ చేస్తుంది. మీ నాయకుడు కూడా ఎమ్మెల్యేగా లేరు. రోజా గురించి కాదు మీరు విమర్శించడం కాదు, ప్రజల్లో అర్థవంతంగా మీరేం తీసుకొని వెళ్ళగలిగారు, ప్రజల్లో అర్థవంతంగా మీ పార్టీ విజనరీ, మీ పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా చెప్తున్నారు. ఓన్లీ కుల ప్రాతిపాదికన లేకపోతే కుల ప్రాతిపాదికన సినిమా అభిమానుల్ని ఆసరాగా చేసుకొని జనాలను మభ్యపెడతా ఇప్పటి వరకు ఏ పొలిటికల్ పార్టీకి 10 సంవత్సరాల్లో మీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? యువజన విభాగం అధ్యక్షులు ఎవరు? విద్యార్థి విభాగం ఎవరు? ట్రేడ్ యూనియన్ ఎవరు? ఇలాంటి యూనియన్స్ అన్ని రంగాల్లోనూ. రాజేశ్వరి గారికి ఛాన్స్ ఇద్దాం. రాజేశ్వరి గారు ఆల్రౌండర్ నాదెళ్ల మనోహర్. రాజేశ్వరి గారు ఆల్రౌండర్ బోల్డ్ క్వశ్చన్స్. అన్ని అనుబంధ సంఘాలకి అధ్యక్షుడు నాదెళ్ల మనోహర్. అన్ని అనుబంధ సంఘాలకి ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా అధ్యక్షుడు నాదెళ్ల మనోహర్. నాదెళ్ల మనోహర్ పార్టీకి ఇంకేం లేదు. మంచి సబ్జెక్ట్ తో ప్రజలకి ఒకసారి వినండి, మంచి సబ్జెక్ట్ తో ప్రజలకి అర్థవంతంగా మీ పార్టీ గురించి, మీ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలని మేము అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఈ విధంగా చేస్తాము, ఇలాంటివి చేస్తాము అనే నిర్ణయాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్తే ప్రజల యాక్సెప్టెన్స్ ఉంటుంది. ప్రభుత్వ రాజేశ్వరి గారు మాట్లాడుతారు. రాజేశ్వరి గారు చెప్పండి. రాజేశ్వరి గారు ఇప్పుడు బోల్డ్ అన్ని డౌట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, పార్టీ నిర్మాణ పరంగా ఎంత స్ట్రాంగ్ గా ఉంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి అక్కడ ఎవరున్నారు అనేది, విభాగాలు ఉంటాయి, విభాగాలకు అధ్యక్షులు లేరు, వాటికి ఇన్ఛార్జీలు ఎవరున్నారు అనేది. బట్ మీరు మాత్రం పోటీ చేయాలనుకుంటున్నారు, ఒక అసంతృప్తి ఉంది. పవర్ షేరింగ్ గురించి కూడా మీరు ఒక మాట చెప్పారు. సీట్ షేరింగే కాదు, పవర్ షేరింగ్ అనేది కూడా ఉంటుందని. సో పవర్ షేరింగ్ అంటే ఎలా ఉంటుంది? 20 స్థానాలకే పోటీ చేసి అందుకే పరిమితం అయిన తర్వాత పవర్ షేరింగ్ అనేది ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు? 20 స్థానాలను ఇంకా పూర్తిగా డిసైడ్ అవ్వలేదు కదా మేడం. ఎన్ని అవుతాయి అనుకుంటున్నారు మీరు? అది చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, కానీ మేము ప్రస్తుతానికి అయితే ఆ విషయాలు బయటకు మాట్లాడడం మాకు ఇష్టం లేదు. మా అధినేత నోటి వెంట వచ్చే వరకు మేము ఈ విషయం మీద మేము స్పందించము. ఇంకొకటి ఏంటి అంటే, ప్రతి విభాగానికి ఇన్ఛార్జిని పెట్టినా కూడా వైసీపీ వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారన్న కారణం చేత మా పార్టీలో జరుగుతున్న విషయాలు మేము బయటకు పలానా వ్యక్తి దీని విభాగానికి అంటే అలాంటప్పుడు వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా రాజేశ్వరి గారు. ఇప్పుడు ఈ విభాగం మహిళా విభాగం, ఈ విభాగం తరఫున నేను అధ్యక్షురాలి, నేను మాట్లాడుతున్నాను, లేదు స్టూడెంట్స్ గురించి నేను విద్యార్థి విభాగం, నేను అధ్యక్షుడిని, నేను మాట్లాడుతున్నాను, అలా వాళ్ళంతా వాళ్ళే వచ్చి పోరాటం చేయొచ్చు, మాట్లాడొచ్చు కదా అనేది. తెలంగాణలో కమిటీలు ఉండవు, కానీ యూకే, ఆస్ట్రేలియా, యుఎస్ లో కమిటీలు వేసుకుంటారు. అదేంటో అర్థం కాల. ఈ విచిత్ర పరిస్థితి ఏ పొలిటికల్ పార్టీలో ఉండదు.
పార్టీ నిర్మాణం మీకెందుకు సార్ భయం? నాకు అర్థం ఎందుకు కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఫండింగ్ డబ్బుల కోసం ఎన్ఆర్ఐల విభాగం వేసుకుంటుంది, డబ్బులు తీసుకుంటున్నారని ప్రజలు నవ్వుతున్నారు. మీకెందుకు అంటారేంటి? ప్రజల తరపున వాయిస్ వినిపించాల్సిన మాలాంటి వాళ్ళు మా మాటలు విన్నారా? మీ పార్టీ ఒక కన్స్ట్రక్టివ్ వేలో నిర్మాణం చేసుకుంటాం. మహిళా విభాగం అంటే ఊహల్లో ఊహించుకుంటాం అంటే స్టూడెంట్ సమస్య. సో రాజేశ్వరి గారు ఇప్పుడు నరేష్ గారి దగ్గర నుంచి ఒక సలహా వచ్చింది. ఇప్పటికైనా కనీసం పార్టీని పటిష్టంగా నిర్మించుకోవచ్చు కదా, డిఫరెంట్ విభాగాలకి ఒక ఇన్ఛార్జ్లైనా సెపరేట్ గా పెట్టుకోవచ్చు కదా. మీరెందుకు బరిలోకి దిగుతాము అనుకుంటున్నారు? బలంగా లేదని వీళ్ళు చెప్పడం ఏంటి మేడం? పార్టీ నిర్మాణం బలంగా లేకపోతేనే మేము బలంగా ఉందనుకున్నప్పుడు ఒంటరిగానే పోటీ చేయొచ్చు కదా. మరి పొత్తెందుకు పెట్టుకుంటున్నారు? ముందు పోటీ తర్వాత మీరు బలంగా ఉన్నప్పుడు మీ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎవరు? మీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎవరు? మొన్నటి వరకు ఒక ఆవిడ ఉండేది. ఒక ఆవిడ అంటే పేరుండదు ఆవిడకి. పక్కన పెట్టారు ఆవిడని. ఎందుకు పక్కన పెట్టారు? చెప్పాను కదా మేడం, పార్టీ ఆఫీస్ లో కొంతమంది అవకతవకలు జరగడం వల్ల పవన్ కళ్యాణ్ గారు అదేనండి ఆవిడ పాత ఆవిడ పేరైనా చెప్పండి అంటున్నా. మీ పార్టీకి మహిళా విభాగం అధ్యక్షురాలు ఎవరు? యూత్ వింగ్ అధ్యక్షులు ఎవరు? అంటే మొత్తం పవన్ కళ్యాణ్ గారు చూసుకోరు కదా. ఒక ఆఫీస్ ఉందనుకుందామండి, ఆ మొత్తం బాస్ చూసుకోరు. దానికి డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ హెడ్స్ ఉంటాయి. పార్టీ ఆఫీస్ లో జరిగిన అవకతవకల వల్ల కొంతమంది చెడు చేస్తున్నారని తెలిసింది, వారిని పీకి పాడేశారు. వాళ్ళెవరండి? పార్టీలో సోషల్ మీడియాలో పనిచేసేవాళ్ళు ఏం చెప్పారో మీ పార్టీ పరిస్థితి ఏంటో వాళ్ళు చెప్పారు. సందీప్ రాయల్ అనే వ్యక్తి, లేకపోతే మీరే పని ఆ పార్టీ కోసం మీరే పని చేయాల, ఇంకా వాళ్ళు కష్టపడ్డారు, ఆఫీసులోనే పడుకొని కష్టపడ్డారు. ఆఫీస్ కోసం పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇంకొకటి చాలా చేశారు. మీరేం చేశారు ఆ పార్టీ కోసం? సో రాజేశ్వరి గారు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. ఎందుకంటే లెక్కలు తీశారు కాబట్టి అక్కడ స్ట్రాటజీస్ అనేది లేకుంటే ఈక్వేషన్స్ కు సంబంధించి ఒక సర్వే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుకు అందించాడు. దాని నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారు, కొంచెం దూరం జరుగుతున్నారు అనేది వినిపించింది. అది జరిగితే పవన్ కళ్యాణ్ గారే బయట పెడతారు మేడం. బయట పెట్టినాడు. ఇవన్నీ రోమర్స్ అయి ఉండొచ్చు కదా, ఖచ్చితంగా ఇది జరిగిందని ఎవరు చెప్పలేరు కదా. ఏదో చిన్న గొడవను తీసుకొచ్చి లోకేష్ గారు ప్రశాంత్ కిషోర్ ఏమన్నా ఫ్రెండ్సా ఏంటి? పవన్ పవన్ కళ్యాణ్ లేరు కదా, కేవలం చంద్రబాబు నాయుడు, లోకేష్, ప్రశాంత్ కిషోర్ మాత్రమే ఉన్నారు. ఒక పొత్తు రూపంలో ముందుకెళ్తాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు లేరు అనే ఒక డౌట్ వస్తుంది కదా. మీకు రాలేదా డౌట్? పవన్ కళ్యాణ్ గారికి ఒక పని కాదు మేడం, ఒక పక్క షూటింగ్లు ఉన్నాయి, ఒక పక్కన పార్టీ నిర్మాణం ఉంది, అనేక రకాల పనులు ఉన్నాయి. ఆ రోజు అటెండ్ అవ్వలేకపోయారేమో. ఓకే, సో బట్ మీరైతే కాన్ఫిడెంట్ గా ఉన్నారా? మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, మీరు అనుకున్న స్థానాల కంటే సంవత్సరానికి 365 రోజుల్లో దయచేసి 5 రోజులు ప్రజల కోసం పనిచేయమని చెప్పండి రాజేశ్వరి గారు. 365 రోజుల్లో 5 రోజులు షూటింగ్లు చేసుకోమని చెప్పండి. ఇంకా రాజేశ్వరి గారు, ఇప్పుడు ఎన్నికల దగ్గర మాకు సూట్ కేసులు కంపెనీలు లేవు, అందుకే చంద్రబాబు ప్యాకేజీ తీసుకుంటున్నారు. మీకు సూట్ కేసు కంపెనీలు లేవని చంద్రబాబు ప్యాకేజీ తీసుకుంటున్నారు. మీకు సూట్ కేసు కంపెనీలు లేవండి, సరే ఓకే మంచిది. మరి అందుకనే కదా చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుంటున్నారు. ఆ ప్యాకేజీ అవసరమే కదా. మీరు చూసారా మన సూట్ కేసు కంపెనీలు? అదే మీరు చూసారా మన సూట్ కేసు కంపెనీలు? విధానాలు ఉండాలా మాట్లాడేటప్పుడు ఆ సూట్ కేసు కంపెనీలు కానీ లేకపోతే ప్యాకేజీ కానీ ప్రజల సమస్యలు కానివ్వండి, జనసేన పార్టీ అయినా ఎనీ పొలిటికల్ పార్టీ అయినా ప్రజా సమస్యల మీద ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళి సో రాజేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేయడం సంవత్సరంలో. రాజేశ్వరి గారు, కాకినాడలో 3 రోజులు సంవత్సరంలో రాజేశ్వరి గారు కాకినాడలో 3 రోజుల పాటు ఒక మీటింగ్ అనేది జరగబోతోంది, కార్యకర్తలు నాయకులతో భేటీ జరగబోతోంది కదా, అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు?
ఇన్ఛార్జీలు ఎవరన్నది అక్కడ కేటాయిస్తారు మేడం. ఓకే ఇన్ఛార్జీలు ఎవరు ఏంటి, ఇప్పుడు ముందుకు ఎలా సాగాలి మొత్తం డిస్కషన్ చేయడం కోసమే తూర్పు గోదావరి జిల్లా బలోపేతంగా ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా అన్నది పవన్ కళ్యాణ్ గారికి బాగా నమ్మకం మా తూర్పు గోదావరి జిల్లా మీద. మీరు అటెండ్ అవుతున్నారా మీటింగ్ కి? మీరు అటెండ్ అవుతున్నారా రాజేశ్వరి గారు? అవుతాం మేడం. సో అప్పుడు చెప్తారా మీకున్నటువంటి వ్యూస్, మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారా? ఆహ్వానం ఉందా? ఇన్ఛార్జ్ హోదాలో మీకు ఆహ్వానం ఉందా? నేను తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సార్, నాకు ఆహ్వానం ఉండకపోవడం ఏంటి? తూర్పు గోదావరి జిల్లాలో ఎన్ని ఎలక్షన్స్ మీరు పోటీ చేశారని మీరు బలం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను వార్డు మెంబర్ గా కూడా గెలిచాను. వార్డు మెంబర్ అంటే అదేదో పెద్ద పెద్ద పదవి కాదులేండి. వార్డు మెంబర్ గ్రామ స్థాయిలో ఒక మనిషికి మంచితనం ఉంటేనే వార్డు మెంబర్. గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ వాల్యూ ఏంటో, పంచాయతీ ప్రెసిడెంట్ వాల్యూ ఏంటో మాకు తెలియలేనంత పిచ్చోళ్ళం కాదులే కదండి. నేను అడిగినాను చెప్పండి. మీరు వార్డు మెంబర్ స్థాయి ఏంటి, వార్డు మెంబర్కి ఉండే విధి విధానాలు ఏంటి, పనులు ఏంటి అనేది మాకు తెలుసు. సో రాజేశ్వరి గారు మీరు అటెండ్ అయ్యే విధి విధానాల మీద అవగాహన ఉన్న వ్యక్తిని. రాజేశ్వరి గారు మీరు అటెండ్ అయ్యే మీటింగ్ లో మీరు అక్కడ చెప్తారా 20 స్థానాలు వద్దు, ఇంతకు మించి కావాలి, సీట్ షేరింగే కాదు పవర్ షేరింగ్ కూడా ఉండాలి అనే మాటలు, దీంతో పాటుగా టీడీపీ, జనసేన, బీజేపీ వీటన్నిటికీ మీ అభిప్రాయాల్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అక్కడ ఒక స్పేస్ అనేది ఉంటుందా, ఒక స్కోప్ ఉంటుందా, టైం ఇస్తారా మీకు మాట్లాడడానికి? ఇస్తారు మేడం, తప్పకుండా ఇస్తారు. వార్డు మెంబర్ గా మీరు జనసేన పార్టీ గుర్తు మీద గెలిచారా? కొంచెం డిలే అవుతుంది. గుర్తు మీద గెలవడానికి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానా? మాకు అంతంత ఆశలు ఏమి లేవు. కాదమ్మా, నేను అడిగింది పంచాయతీలో వార్డు మెంబర్ అని చెప్పారు, వార్డు మెంబర్ గా జనసేన పార్టీ గుర్తు మీద గెలిచారా అన్న. ఎస్. సో మనం అంటే పంచాయతీలకి పార్టీ ముందు నేను నాలెడ్జ్ నేర్చుకోమని చెప్తున్నా. బుర్ర ఉందా మీకు? అంత తెలివైన వాళ్ళు మీరు ఈ క్వశ్చన్ ఎలా చేస్తున్నారు? ఒక వార్డు మెంబర్ ఎంపీటీసీకి ఎలా చేస్తారు? వార్డు మెంబర్ వేరు, ఎంపీటీసీ వేరమ్మా. వార్డు మెంబర్ గా రిజైన్ చేసి ఎంపీటీసీకి చేస్తామా? వార్డు మెంబర్ గా నేను అడిగింది చెప్పండి. మీరు మీ నాలెడ్జ్ ని, నేను వార్డు మెంబర్ గా మీరు మీ పార్టీ గుర్తు మీద గెలిచారా అన్న. వార్డు మెంబర్ గా పార్టీ గుర్తు ఏంటి సార్? అది మీరు ముందు ఎంపీటీసీకి ఉందా వార్డు మెంబర్ గుర్తు? మీ పార్టీ గుర్తు ఉంటుందా? అదే తెలుసుకో. పంచాయతీలకి ఎక్కడ పార్టీలు ఉండవు, పార్టీలకి సంబంధం ఉండదు అని తెలుసుకోమని చెప్తున్నా. మీరు అది చెప్తారేమోనని ముందు అది తెలుసుకోండి. జనసేన జెండా చాలా మీకు ఏంటమ్మా కావాలా ఏంటి? పంచాయతీ ఎలక్షన్ కి జనసేన జెండా. సో వాయిస్ క్లియర్ లేదు. అయితే రాజేశ్వరి గారు మీరు ఎలాగో పార్టీలకి సంబంధం ఉండదు, పార్టీల గుర్తు మీద కంటెస్ట్ చేయటం ఉండదు సార్. పోటీ చేస్తారు సార్, మీకు అసలన్నీ మరీ బాగా అడుగుతున్నారు. మీరు చెప్పండి మేడం. మీ వాయిస్ క్లారిటీ లేదండి, అక్కడ మిస్ అవుతోంది. అయితే మీరు ఇప్పుడు 3 రోజుల పాటు అక్కడ మీటింగ్ అటెండ్ అవుతున్నారు కాబట్టి 3 రోజుల్లో వచ్చే డెవలప్మెంట్స్ గురించి మళ్ళీ మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా? మాట్లాడుకుందాం మేడం, డెఫినెట్ గా. విషయం, పార్టీ సూచనల మేరకు మేము ఎంతవరకు మాట్లాడతామో అంతవరకు మాత్రమే మాట్లాడతాం. కానీ వీళ్ళకి అత్యుత్సాహంతో ఉన్నవి లేవి కల్పించి మాట్లాడడం అంటే జరగదు. ఈ సూచనలు మనం ఇంతవరకు మీరు ఏ పార్టీకైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పార్టీకైనా ఒక విజన్ ఉంటది, ఒక సిద్ధాంతం ఉంటది. మీరే వాళ్ళు చెప్తేనే రాసిస్తారా ఏంటి మీకు వచ్చేటప్పుడు ఇది మాట్లాడాలి మాట్లాడకూడదని? ఒకటేనండి, మేము పవన్ కళ్యాణ్ గారిని అధినేతగా ఒప్పుకున్నప్పటి నుండి మాకు అతన్నే చెప్తేనే మేము చేస్తాము. మీకులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా మేమందరం జగన్మోహన్ రెడ్డి అంత లేవలని చెప్పుకున్నట్టు మేము చెప్పుకోము. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ, మీరు మా పార్టీ వాయిస్ ని ప్రజలకు అందేటట్టు చేరవేయమని సురేష్ గారికి చెప్పారు. మీ జనసేన పార్టీ నేను ప్రజల వాయిస్ వినిపించడానికి ఇక్కడికి వచ్చా, ప్రజల కోసమే పనిచేస్తా, ఏ పొలిటికల్ పార్టీ కోసం నేను మాట్లాడను. మీ పొలిటికల్ పార్టీ జనసేన పార్టీని ప్రజల్లోకి వెళ్ళమని చెప్తున్నా. నేను ప్రజల్లో ప్రజల యాక్సెప్టెన్సీని పొందమని చెప్తున్నా. ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, పార్టీని తీసుకొని వెళ్ళి
వార్డుకి ఎంపీటీసీకి జెడ్పీటీసీలకి ఇలాంటి డిఫరెన్స్ అది తరగతులు మాకు పెట్టించండి. చెప్పండి సార్, మాకు తెలుసు. తెలుసా? ఎస్ అది మాకు ఓకే, ఎస్ రాజేశ్వరి గారు, అయితే మనం ఈ 3 రోజుల్లో జరిగేటువంటి మీటింగ్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అప్పుడు డెవలప్మెంట్స్ గురించి, మీకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుంటే మీరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఎంతవరకు ఇంప్లికేషన్ అవుతాయి, ఎంతవరకు వాళ్ళు ఆచరిస్తారు, అనుసరిస్తారు, ఇవన్నీ మనం మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు, సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, నరేష్ గారు థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.